నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ సోషల్ స్టడీస్ విభాగంలో హిస్టరీ నుంచి 5వ పాఠం ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు, ఇది చివరి పాఠం. ఈ యొక్క హిస్టరీకి సంబంధించి గత 4 లెసన్లు కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా ఇంటర్మీడియట్ వరకు చేయడం జరిగింది. ఈ వీడియోలు డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లు చూసినట్లయితే ఇక్కడ పరిచయం, ఇక్కడ బుగ్యాల్. ఈ బుగ్యాల్ అంటే ఏంటి అంటే 12,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఉన్న పచ్చిక బయళ్లను బుగ్యాల్ అంటారు. 12,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఉన్న పచ్చిక బయళ్ళు ఇక్కడ శీతాకాలం మంచుతో కప్పబడి ఏప్రిల్ తరువాత చిగురిస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఈ ప్రాంతం గడ్డి జాతులు, వేర్లు, మూలికలతో నిండి ఉంటుంది. ఈ బుగ్యాల్ ప్రాంతం అంతా కూడా ఏప్రిల్ నెల వచ్చిన తర్వాత చిగురించడం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ సమయంలో ఈ బుగ్యాల ప్రాంతం అంతా కూడా గడ్డి జాతులతోనూ, వేర్లతోనూ, మూలికలతోనూ నిండి ఉంటాయి. అదేవిధంగా ఋతుపవన కాలానికి మొక్కలతో నిండిపోయి అడవి పూలతో తివాచీ పరిచినట్లు ఉంటాయి. ఈ యొక్క ఋతుపవన కాలానికి బుగ్యాల ప్రాంతం అంతా కూడా మొక్కలతో నిండిపోయి అడవి పూలతో తివాచీ పరిచినట్లు ఉంటాయి. ఇక్కడ సంచార జాతులు స్థిర నివాసం ఏర్పరచుకోకుండా జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరుగుతూ ఉండేవారే సంచార జాతులు అంటే. వీరు ఎక్కువగా పశువులు మేపుతూ ఉంటారు. ఇక్కడ సంచార పోషకులు, వారి కదలికలు చూసినట్లయితే పర్వత ప్రాంతాలలో ఉన్న సంచార పోషకులు ఎవరు అని చూస్తే గుజ్జర్, బకర్వాలు, గడ్డీలు, ఇతర జాతులు. వీరందరూ కూడా పర్వత ప్రాంతాలలో ఉన్న సంచార జాతులు. ఇక్కడ గుజ్జర్, బకర్వాలు చూసినట్లయితే వీరు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవారు. గుజ్జర్లు, బకర్వాలు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవారు. 19వ శతాబ్దంలో పచ్చిక బయళ్ళు వెతుక్కుంటూ ఉత్తరప్రదేశ్ కొండ ప్రాంతాలకు వచ్చి చేరారు. ఎవరు? గుజ్జర్, బకర్వాలు అనేవారు 19వ శతాబ్దంలో ఈ యొక్క పచ్చిక బయళ్ళనన్నీ కూడా వెతుక్కుంటూ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరము వేసవి కాలంలో మేత భూముల కొరకు ప్రాంతాలు మారుతూ ఉంటారు. పశువుల మేతకు సంబంధించి వేసవికాలము, శీతాకాలాలలో మేత భూముల కొరకు ప్రాంతాలను మారుతూ ఉంటారు. ముఖ్యంగా శీతాకాలంలో చూసినట్లయితే దిగువ శివాలిక్ శ్రేణులు, ఇక్కడ దిగువ శివాలిక్ శ్రేణులలో ఈ బాబర్ ప్రాంతాలలో శీతాకాలంలో పశువులను మేపుతూ ఉంటారు. గద్వాల్, కొమయూన్ పర్వతాల క్రింద ఉన్న శుష్క అటవీ ప్రాంతమే ఈ బాబర్ అనేది. ఎక్కడుంది అంటే గద్వాల్కు, కొమయూన్ పర్వత ప్రాంతాల క్రింద ఉన్న శుష్క అటవీ ప్రాంతం బాబర్. అదేవిధంగా ఏప్రిల్ నెల, ఈ ఏప్రిల్లో వేసవి విడుదల తీరుతారు. ఈ వేసవి విడుదల ఏ ప్రాంతాలు అంటే బుగ్యాల్ ప్రాంతాలు. ఏప్రిల్ నెల కల్లా మళ్ళీ బుగ్యాల్ ప్రాంతాలకు చేరడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నత పర్వత ప్రాంతాల మధ్య ఉన్న విశాల మైదానాన్నే బుగ్యాల్ అని పేర్కొంటారు. ఉన్నత పర్వత ప్రాంతాల మధ్య ఉన్న విశాలమైన మైదానాన్ని బుగ్యాల్ అంటారు. ఉన్నత మైదానాలను దార్స్ అని పేర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంచార జాతుల వారు మేకలు, గొర్రెలు పెంచడంలో సిద్ధహస్తులు. ఇక్కడ ఈ కపిల అనే పేరుతో సంచార జాతులు ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఏ పేరుతో సాగిస్తారు అంటే కపిల అనే పేరుతో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. మధ్య గర్వాల్ పర్వతాలలో గుజ్జర్ల మండపం, దీని నిర్మాణం చూసినట్లయితే రెంగల్ అనే అడవి జాతి వెదురుతో నిర్మించబడి ఉంటుంది. ఈ యొక్క గుజ్జర్ల మండపం ఏదైతే ఉందో అది రెంగల్ అనే అడవి జాతి వెదురుతో నిర్మించబడి ఉంటుంది. బుగ్యాల్లోని గడ్డి నేస్తారు. అంటే రెంగల్ అనే అడవి జాతి వెదురు, బొగ్గాల్లోని గడ్డితో ఈ గుజ్జర్ల మండపం అనేది నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ నేతిని తయారు చేసి
దిగువ ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటారు. ఈ మండపాలలో నేతిని తయారు చేసి దిగువ ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటారు. ఇవి 10,000 అడుగుల నుండి 11,000 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఈ గుజ్జర్ల మండపాలు 10,000 అడుగుల ఎత్తుల నుండి 11,000 అడుగులలో ఎత్తులో ఉంటాయి. ఇక్కడ గేదెలు 11,000 అడుగులు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుకు ఎక్కలేవు. గేదెలు 11,000 అడుగుల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుకు ఎక్కలేవు. తర్వాత జీసీ బార్నెస్ సెటిల్మెంట్ రిపోర్ట్ ఆఫ్ కాంగ్రాలో కాంగ్రా గుజ్జర్ తెగ గూర్చి వివరించాడు 1850 సంవత్సరంలో. జీసీ బార్నెస్ 1850 సంవత్సరంలో కాంగ్రా గుజ్జర్ తెగ గూర్చి వివరించడం జరిగింది. గడ్డీలు మేకలు గొర్రెలు కలిగి ఉంటే గుజ్జర్లు ఎక్కువగా గేదెలు కలిగి ఉండేవారు. అందుకునే ఈ యొక్క ఎత్తైన ప్రాంతాలలో గుజ్జర్ల మండపంలో వీరు నేతిని తయారు చేసి దిగువ ప్రాంతాలకు వచ్చి అమ్ముతూ ఉండేవారు. ఈ గుజ్జర్ల మండపం 10,000 అడుగుల నుంచి 11,000 అడుగుల ఎత్తులో ఉంటూ ఉండేది. తర్వాత గడ్డీలు. హిమాచల్ ప్రదేశ్కి చెందిన పశు పోషకులను గడ్డీలు అని పిలుస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన పశు పోషకులు ఎవరు అంటే గడ్డీలు. ఊల్లోయ హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్ దగ్గర ఉంది. ఊల్లోయ ఎక్కడ ఉంది అంటే ఊల్లోయ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో పాలంపూర్ దగ్గర ఉంది. అదేవిధంగా వేసవిలో లాహుల్ స్పితి ప్రాంతాలకు, అదేవిధంగా శీతాకాలంలో అయితే దిగువ శివాలిక్ కొండల్లో గడిపేవారు. గడ్డీలు వేసవికాలంలో ఎక్కడ ఉంటారో ఎక్కువగా అంటే లాహుల్ స్పితి ప్రాంతాలకు, శీతాకాలంలో అయితే దిగువ శివాలిక్ కొండల్లో గడుపుతూ ఉంటారు. సెప్టెంబర్లో తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. అదేవిధంగా ఇతర జాతులు కూడా ఉన్నాయి హిమాలయ ప్రాంతాలలో. ఈ ఇతర జాతులు ఎవరు అంటే బోటియా, షెర్పాలు, కిన్నారీలు, మోన్పాస్. బోటియా వీరు ఉత్తరాంచల్లో ఉన్న సంచార తెగ. అదేవిధంగా మోన్పాస్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న సంచార తెగలేళ్ళు. ఒక ప్రాంతంలో పచ్చిక పూర్తిగా అయిపోయి ఉపయోగంలో లేదు అని తెలిసిన తరువాత వేరే ప్రాంతాలకు వలస వెళుతూ ఉంటారు. ఈ జాతులు ఎవరు? బోటియాలు, షెర్పాలు, కిన్నారీలు, మోన్పాస్. ఇటువంటి వారు ఒక ప్రాంతంలో పచ్చిక అనేది ఈ గడ్డి పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే ఇంకా అది ఉపయోగపడదు అన్న సమయంలోనే వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత పీఠభూమి, మైదానాలు, ఎడారుల్లో ఉన్న సంచార జాతులు. ఇక్కడ దంగర్లు ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన పశు పోషక సమూహాన్నే దంగర్లు అంటారు. అంటే దంగర్లు ఎక్కడ ఉన్నారు? మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నారు. వీరి జనాభా 4,67,000 అని అంచనా వేయబడింది. దంగర్ల జనాభా 4,67,000. అప్పటికి 20వ శతాబ్దం తొలినాళ్లలో దంగర్ల జనాభా 4,67,000. వీరి వృత్తులు చూసినట్లయితే చాలామంది ఎక్కువగా గొర్రెలు కాస్తూ ఉంటారు, కంబళ నేతను, గేదెల పెంపకాన్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఋతుపవన కాలంలో దంగర్లు మహారాష్ట్రలో మధ్య పీఠభూములు నివసిస్తూ ఉంటారు. ఋతుపవన కాలంలో మహారాష్ట్రలోని మధ్య పీఠభూములలో నివసిస్తూ ఉంటారు. అక్టోబర్ నెలలో పండిన జొన్న పంటతో పశ్చిమ ప్రాంతాలకు ప్రయాణం అయ్యేవారు. అక్టోబర్ నెలలో పండిన జొన్న పంటను తీసుకుని పశ్చిమ ప్రాంతాలకు ప్రయాణం అయ్యేవారే ఈ దంగర్లు. నెల రోజుల తర్వాత మళ్ళీ కొంకణ ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పశ్చిమ ప్రాంతాలకు ప్రయాణం అయ్యి అక్టోబర్ నెలలో నెల రోజుల తర్వాత కొంకణ ప్రాంతానికి వెళ్తారు. ఈ కొంకణ ప్రాంతం అనేది సారవంతమైన మృత్తికలతోనూ మంచి వ్యవసాయానికి అనువుగా ఉన్న ప్రాంతమే ఈ కొంకణ ప్రాంతం. కొంకణ రైతులు ఏం చేస్తారు? వీరికి బియ్యాన్ని కూడా ఇచ్చి వారి యొక్క పశు మందలను వారి పొలాలలో ఉంచుతూ ఉంటారు. వీరి గొర్రెలు చిత్తడిగా ఉండే ఋతుపవన పరిస్థితులు తట్టుకోలేకపోయేవి. తరువాత శుష్క పీఠభూములకు వీరు తరలి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత రైకాలు. పశ్చిమ రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఈ రైకలు నివసిస్తూ ఉన్నారు. ఎక్కడ? థార్ ఎడారి ప్రాంతంలో. వీరి నివాసం చూసినట్లయితే ఋతుపవన కాలంలో అయితే బార్మర్, జైసల్మీర్, జోధ్పూర్, బికనీర్ ప్రాంతాలలో. జైసల్మీర్, జోధ్పూర్, బికనీర్ ప్రాంతాలలో రైకాలు
నివసిస్తూ ఉంటారు ఋతుపవన కాలంలో. అక్టోబర్లో వేరే ప్రాంతాలకు తరలిపోతారు. ఈ రైకాల వృత్తి ఏంటి అంటే వ్యవసాయము, పశుపోషణ, వ్యాపారం. అదేవిధంగా మరు అంటే రైకాలలో ఉన్న ఒక సమూహం. రైకాలలో ఉన్న ఒక సమూహం. వీరు పిలువబడేవారు మరువులు ఎడారి రైకా అని పిలువబడతారు. ప్రత్యేకంగా వీరు ఒంటెలు పెంచుతారు. వీరి ఆవాసాలను దండి అంటారు. ఎవరి ఆవాసాలు? మరు అనే వారి యొక్క ఆవాసాలను దండి అని పేర్కొంటారు. మిగిలిన సమూహాలు గొర్రెలు, మేకలను పెంచుతూ ఉంటారు. ఆధునిక ప్రపంచంలో వీరు పశుపోషకులు. గొర్రెలు, మేకలు పెంచేవారే ఆధునిక ప్రపంచంలో పశుపోషకులుగా పేర్కొబడుతున్నారు. బాలోత్రా ప్రాంతం ఇది పశ్చిమ రాజస్థాన్లో ఉంది. ఎక్కడుంది అంటే పశ్చిమ రాజస్థాన్లో ఉంది. ఒంటెలకి సంత జరుగుతుంది ఇక్కడ. బాలోత్రా ప్రాంతంలో ఒంటెల సంత జరుగుతుంది. రైకా ఒంటెలకు శిక్షణ ఇవ్వడంలో వారికి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ బాలోత్రా ప్రాంతంలోనే రైకా వీరి యొక్క ఒంటెలకు శిక్షణ ఇవ్వడంలో వారికి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. గుజరాత్ నుండి గుర్రాలను కూడా అమ్మడానికి ఇక్కడికి తీసుకొస్తారు. పుష్కర్ ప్రాంతంలో కూడా ఒంటెల సంత జరుగుతుంది. అంటే ఈ ఎడారి ప్రాంతాలైన బాలోత్రా ప్రాంతము, పుష్కర్ ప్రాంతము, ఈ ప్రాంతాలలో ఒంటెల సంత జరుగుతుంది. అదేవిధంగా మల్దారి, రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో నివసించే సంచార జాతి మల్దారి. ఎక్కడ నివసిస్తున్నారు? గుజరాత్లో ఉన్న రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో నివసించే పశు పోషకులు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో అయితే గొల్లలు, కురుబలు, బంజారాలు. వీరు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్న సంచార జాతులు. అదేవిధంగా గొల్లలు, వీరు పశు కాపరులు. బుచ్చనన్, ఈయన ఇంగ్లాండ్ యాత్రికుడు. బుచ్చనన్ ఎవరు అంటే ఇంగ్లాండ్ యాత్రికుడు. ఈయన 19వ శతాబ్దం తొలినాళ్లలో మైసూర్ ప్రయాణంలో గొల్లలను కలిశాడు. బుచ్చనన్ అనే ఇంగ్లాండ్ యాత్రికుడు 19వ శతాబ్దం తొలినాళ్లలో మైసూర్ ప్రయాణంలో గొల్లలను కలిసి ఏ జర్నీ ఫ్రమ్ మద్రాస్ త్రూ ది కంట్రీస్ ఆఫ్ మైసూర్, కెనరా అండ్ మలబార్ అనే ఈ యొక్క రచనలో 1907 సంవత్సరంలో ఈ రచన గురించి పేర్కోవడం జరిగింది. దీని ప్రకారము ఏ జర్నీ ఫ్రమ్ మద్రాస్ త్రూ ది కంట్రీస్ ఆఫ్ మైసూర్, కెనరా అండ్ మలబార్, ఈ రచన ప్రకారము కుటుంబంలో ఎవరు? గొల్లల కుటుంబం. ఈ గొల్లల కుటుంబంలో 7 నుంచి 8 మంది యువకులు ఉండేవారు. 7 నుండి 8 మంది యువకులు ఉండేవారు. కుటుంబాల అడవులకు దగ్గరగా ఉండేవి. వ్యవసాయం చేస్తూ పాల ఉత్పత్తులు దగ్గర ప్రాంతాలలో వీరు అమ్ముకుంటూ ఉండేవారు. తర్వాత కురుబలు. వీరు గొర్రెలను, మేకలను కాస్తూ ఊలు, కంబళ్ళు నేసి అమ్మేవారు. కురుబలు గొర్రెలు, మేకలు కాస్తూ ఊలు, కంబళ్ళు నేసి అమ్మేవారు. అదేవిధంగా బంజారాలు, వీరు ప్రసిద్ధి పొందిన పశు పోషకులు. ప్రసిద్ధి పొందిన పశు పోషకులు. వీరి నివాసం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఈ బంజారాలు నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా వలస పాలన, పశు పోషకుల జీవితాలు చూసినట్లయితే హెచ్ఎస్ గిబ్సన్, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డార్జిలింగ్ 1913. డిప్యూటీ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, డార్జిలింగ్ 1913లో పశువుల మేతకు ఉపయోగపడే అడవులు ఇతర పనులకు ఉపయోగపడవు అని, వీటి నుండి అంటే పశువుల మేతకు ఉపయోగపడే అడవుల నుండి ఇంధనం వంటి శాస్త్రీయ ఉత్పత్తులు లభించవు అని హెచ్ఎస్ గిబ్సన్ రాయడం జరిగింది. ఇక్కడ భూమి శిస్తు, ఈ యొక్క వలస పాలకుల ప్రాంతాలలో భూమి శిస్తు అనేది ముఖ్య ఆదాయ వనరు. వలసరాజ్య అధికారుల దృష్టిలో పనికిరాని భూమి అని దేన్ని అంటారు అంటే, ఏ ప్రాంతం అయితే వ్యవసాయం చేయకుండా మిగిలిపోతుందో ఆ వ్యవసాయం చేయకుండా మిగిలిపోన్న భూమిని పనికిరాని భూమిగా పరిగణిస్తూ ఉండేవారు. బంజరు భూమి నియమాలు చూసినట్లయితే 19వ శతాబ్దం మధ్య నుండి ఈ బంజరు భూమి నియమాలు అమల్లోకి వచ్చాయి.
ఈ బంజరు భూమి నియమాల ప్రకారము అడవులు 2 వర్గాలుగా విభజింపబడ్డాయి. అవేంటి అంటే రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు. రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు. ఇక్కడ రిజర్వ్ అడవులు దేవదారు, సాల్ వృక్షాలు ఎక్కడైతే పెరిగాయో ఆ అడవులు ప్రత్యేకంగా రిజర్వ్ అడవులుగా ప్రకటించడం జరిగింది. వీటిలో పశు పోషకులు అనుమతించబడలేదు. ఏ ప్రాంతాలను అయితే రిజర్వ్ చేశారో ఆ చేయబడిన అడవులలో పశు పోషకులను ప్రవేశించడానికి అవకాశం లేకుండా చేశారు. అదేవిధంగా రక్షిత అడవులు, ఇతర అడవులనే రక్షిత అడవులుగా పేర్కొన్నారు. ఈ అడవులలో పశువులు మేపుకోవడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం చూసినట్లయితే స్థిర జీవితం గడిపేవారిని శాంతి కాముకులు అని, సంచార జాతులను నేరస్తులు అని పరిగణించారు. ఎవరైతే ఒక ప్రాంతంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారో వారు శాంతి కాముకులు. అలా కాకుండా సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వారు నేరస్తులు అని ప్రభుత్వం పరిగణించింది. 1871లో వలస ప్రభుత్వం నేరస్థ తెగల చట్టం ఆమోదించింది. ఇప్పుడు 1871లో వలస ప్రభుత్వ నేరస్థ తెగల చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారము చేతి వృత్తుల వారు, వ్యాపారులు, పశు పోషకులు నేరస్తులుగా పరిగణించబడ్డారు. ఏ చట్టం ప్రకారము? వలస ప్రభుత్వ నేరస్థ తెగల చట్టం ప్రకారము చేతి వృత్తుల వారు, వ్యాపారులు, పశు పోషకులు నేరస్తులుగా పరిగణించబడ్డారు. ఈ పైన పేర్కొబడిన చేతి వృత్తులు, వ్యాపారస్తులు, పశు పోషకులు వీరు గుర్తించబడిన గ్రామాలలో మాత్రమే నివసించాలి అని, అనుమతి లేకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళకూడదు అని నిర్ణయించడం జరిగింది. 19వ శతాబ్దం మధ్యకాలానికి మేత పన్ను అమల్లోకి వచ్చింది. మేత పన్ను అమల్లోకి తెచ్చారు. అదేవిధంగా 1880 దశకంలో నేరుగా పశు పోషకుల నుండి పన్ను వసూలు చేయడం మొదలుపెట్టారు. 1880 సంవత్సరంలో నేరుగా పశు పోషకుల నుంచి పన్ను వసూలు చేయడం మొదలుపెట్టారు. కాపరులకు పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలలో ఎన్ని పశువులు ఉన్నాయి, ఎంత పన్ను చెల్లించాలి, ఇటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేయబడి ఉండేవి. ఈ పశువులు మేపాలి అంటే ఈ పత్రాలను చూపించిన తర్వాత మేపడానికి అనుమతి ఇచ్చేవారు. తర్వాత రాయల్ కమిషన్ నివేదిక 1920లో వ్యవసాయం గూర్చి ఈ రాయల్ కమిషన్ నివేదిక పేర్కొంది. భూమిని వివిధ రకాలుగా వినియోగించడం వల్ల పశువుల మేతకు ఉపయోగించే భూమి తగ్గిపోయింది. పశు కాపరుల జీవన ప్రమాణ స్థాయి కూడా తగ్గిపోయింది. తర్వాత ఆఫ్రికాలో పశు పోషణ చూసినట్లయితే ప్రపంచ పశువులలో సగం ఆఫ్రికాలోనే ఉన్నాయి. ప్రపంచ పశు సంపదలో సగం ఆఫ్రికాలోనే ఉన్నాయి. 22 మిలియన్ ఆఫ్రికా ప్రజలు వారి జీవనోపాధి కొరకు పశువుల మీద ఆధారపడ్డారు. ఎంతమంది? 22 మిలియన్ ఆఫ్రికా ప్రజలు జీవనోపాధి కొరకు పశువుల మీద ఆధారపడ్డారు. ఇలా ఆధారపడిన ముఖ్య తెగలు చూసినట్లయితే బిడవన్లు, బెర్బర్లు, సొమాలి, బొరాన్, టార్కానా, మసాయి. బిడవన్లు, బెర్బర్లు, సొమాలి, బొరాన్, టార్కానా, మసాయి. ఈ మసాయి తెగ చూసినట్లయితే ఎక్కువగా మొక్కజొన్న, బియ్యం, బంగాళాదుంపలు, క్యాబేజీ మీద వీరు ఆధారపడతారు. మొక్కజొన్న మీద, బియ్యం మీద, బంగాళాదుంపలు, క్యాబేజీ దీని మీద మసాయి తెగ ఆధారపడుతుంది. ఈ పంటలు ఇతర ప్రాంతాల్లో పండే పంటలు. ఎందుకు పండిస్తారు ఇతర ప్రాంతాల్లో అంటే పంట పండించడం, భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధమని, అది నేరమని మసాయి తెగ భావన. అందువలనే ఇతర ప్రాంతాల్లో పండిన పంటల మీద వీరు ఆధారపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏ పంటల మీద ఆధారపడ్డారు అంటే మొక్కజొన్న మీద, బియ్యం, బంగాళాదుంపలు, క్యాబేజీ మీద ఈ మసాయి తెగ ఆధారపడింది. వీరి స్థావరాలు చూసినట్లయితే టాంజానియా, కెన్యాలో స్థావరాలు ఉన్నాయి. ఇక్కడ కెన్యాలో 1930లో ఒక విచారణ ప్రకారము 7,20,000 పశువులు, 8,20,000 గొర్రెలు, 1,71,000 గాడిదలు కలిగి ఉండేవారు. ఈ మసాయి ప్రజలు కెన్యాలో 1930 ఈ సంవత్సరం నాటికి 7,20,000 పశువులు, 8,20,000 గొర్రెలు, 1,71,000 గాడిదలు కలిగి ఉండేవారు. ఇన్ని పశు సంపద కలిగిన వీరు 1933-34లో తీవ్ర కరువు వల్ల సగానికి పైగా పశువులు చనిపోవడం జరిగింది.
వీరి భూములు అంటే మసాయి భూములు వలస పాలనకు ముందైతే ఉత్తర కెన్యా నుండి ఉత్తర టాంజానియాలోని స్టెప్పీ ప్రాంతం వరకు కూడా విస్తరించాయి. మసాయి భూములు వలస పాలనకు ముందు ఉత్తర కెన్యా ప్రాంతం నుండి ఉత్తర టాంజానియాలోని స్టెప్పీ భూముల వరకు కూడా విస్తరించాయి. 19వ శతాబ్దం చివరి భాగంలో యూరోపియన్లు అనేక భాగాలుగా ఈ యొక్క ఆఫ్రికాను విభజించడం జరిగింది. ఇక్కడ నివాసం చూసినట్లయితే దక్షిణ కెన్యాలో 3 లక్షల మంది, టాంజానియాలో 1,50,000 మంది నివసిస్తూ ఉన్నారు. మసాయి తెగలు దక్షిణ కెన్యాలో 3 లక్షలు, టాంజానియాలో 1,50,000 మంది నివసిస్తున్నారు. 1919 బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది. టాంజానియా ప్రాంతం 1919లో బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ నుండి ఇంగ్లాండు జయించింది ఈ ప్రాంతాన్ని. ఈ ప్రాంతము తూర్పు ఆఫ్రికా అని పిలువబడింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో జర్మనీ ఆధీనంలో ఉన్న ఈ తూర్పు ఆఫ్రికా ప్రాంతాన్ని ఇంగ్లాండ్ జయించింది. ఈ ప్రాంతానికి 1961లో స్వతంత్రం లభించింది. 1961లో స్వతంత్రం లభించింది. 1964లో జాంజిబార్తో కలిపి టాంజానియాగా ఏర్పడింది. అంటే ఈ యొక్క ఇంగ్లాండ్ జయించిన తూర్పు ఆఫ్రికా ప్రాంతము జాంజిబార్ ప్రాంతము కలిసి టాంజానియాగా 1964లో ఏర్పడడం జరిగింది. 1885లో మసాయి భూమి బ్రిటిష్ కెన్యా, జర్మన్ టాంగానికాలుగా విడిపోయింది. 1885లో మసాయి భూమి బ్రిటిష్ కెన్యా, జర్మన్ టాంగానికాలుగా విడిపోయింది. మేత భూములు తెల్లవారు స్వాధీనం చేసుకోవడం వల్ల మసాయిలు దక్షిణ కెన్యా, ఉత్తర టాంజానియా ప్రాంతాలకు నెట్టివేయబడ్డారు. అంటే వీరి భూములన్నీ కూడా తెల్లవారు స్వాధీనం చేసుకున్నారు. దానివల్ల ఈ మసాయి తెగ దక్షిణ కెన్యాకు, ఉత్తర టాంజానియాకు నెట్టివేయబడ్డారు. వలస పాలనకు ముందు ఈ యొక్క మసాయి తెగకు ఎంత భూమి అయితే ఉందో, వలస పాలనకు ముందు మసాయి తెగకు ఎంత భూమి అయితే ఉందో అంత భూమిలో 60% వీరు కోల్పోయారు. వలస పాలనకు ముందు 2 వర్గాలకు విడిపోయారు. వారెవరు అంటే పెద్దలు, యోధులు. పెద్దలు పాలనా సమూహం, అంటే వీరు పరిపాలన చూస్తూ ఉండేవారు. అంతేకాకుండా తగాదాలు కూడా పరిష్కరిస్తూ ఉండేవారు పెద్దలు. రెండోది యోధులు. మసాయి తెగలో 2వ వర్గం ఏది అంటే యోధులు. ఈ యువకులు తెగ సంరక్షణ బాధ్యత వహించేవారు. పెద్దలేమో పరిపాలన చూస్తూ ఉండేవారు. యోధులైతే తెగను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. పశువుల మచ్చికి తీర్చుకొని వాటిపై స్వారీ చేసి పోటీలు నిర్వహించేవారు. పెద్దల అదుపాజ్ఞలకు లోబడి ఉండేవారు యోధులు. సాంప్రదాయ దుస్తులు చూసినట్లయితే ముదురు ఎరుపు రంగు షోకా, మెరిసే పూసలతో కూడిన ఆభరణాలు వీరు ధరిస్తూ ఉండేవారు. ముదురు ఎరుపు రంగులో ఉన్న షోకా, మెరిసే పూసలతో కూడిన ఆభరణాలు ధరిస్తూ ఉండేవారు యోధులు. ఉక్కు మొనగలిగిన బళ్ళాలు, ఇవి 5 అడుగుల పొడవు ఉంటూ ఉండేవి. ఈ బళ్ళాలు 5 అడుగుల పొడవు ఉంటూ ఉండేవి. అదేవిధంగా ఉంగరాల జుట్టుకు జేగురు మట్టి అద్దేవారు. ఇలా జేగురు మట్టి ఉంగరాల జుట్టుకు అద్దడం వల్ల ఆ తల ఎర్ర రంగులో కనబడుతూ ఉండేది. యోధులు ఉదయిస్తున్న సూర్యుడిని ఆరాధించేవారు. పిల్లలు పశుకాపర్ల బాధ్యత తీసుకునేవారు. కరువు సమయంలో అయితే పిల్లలతో పాటు యోధులు కూడా పశు కాపర్ల బాధ్యత తీసుకునేవారు. యోధులుగా మారడానికి నిబంధనలు కూడా ఉన్నాయి. ఏంటా నిబంధనలు అంటే వారు సమూహం నివసించే ప్రాంతం 4 నెలలు పర్యటించాలి. ఈ యొక్క మసాయి తెగలు ఎవరైతే ఉంటారో ఆ మసాయి తెగలు నివసించిన ప్రాంతాన్ని 4 నెలల పాటు పర్యటించాలి. ఆ పర్యటించిన తరువాత నివాస ప్రాంతానికి పరిగెత్తి దాడి చేసేవాని వైఖరితో లోనికి ప్రవేశించాలి. ఈ వేడుక సమయంలో బాలురు వదులు దుస్తులు ధరించి రోజంతా నృత్యం చేస్తూ ఉంటారు. ఈ వేడుక అర్థం ఏంటి అంటే కొత్త జీవితంలోకి మార్పు చెందడం. బాలికలు పాల్గొవలసిన అవసరం లేదు. ఈ వేడుకలో బాలికలు పాల్గొవలసిన అవసరం లేదు. తర్వాత మేత భూములలోని అధిక భాగాలు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా మారాయి. మసాయి తెగలో మేత భూములలో ఎక్కువ ప్రాంతం అంతా కూడా వన్యప్రాణి సంరక్షణగా కేంద్రాలుగా మారిపోయాయి. ఉదాహరణ ఏంటి అంటే మసాయి మారా రక్షిత అడవులు, సంబూరా జాతీయ ఉద్యానవనం, సెరిగెంటి ఉద్యానవనం,
అంబుశేలి జాతీయ ఉద్యానవనం. అంబుశేలి జాతీయ ఉద్యానవనం. ఇక్కడ సంబూరు జాతీయ ఉద్యానవనం, ఇది కెన్యాలో ఉంది. సెరిగెంటి ఉద్యానవనం, ఇది టాంజానియాలో ఉంది. మసాయి మేతభూమిలో 14,760 కిలోమీటర్ల పరిధిలో ఈ సెరిగెంటి ఉద్యానవనం ఏర్పాటు చేయబడింది. ఈ భూమి అంతా కూడా ఎవరిది అంటే మసాయి తెగ వారిది. ఈ మసాయి తెగ మేతభూమి ఇదంతానే. ఎంత అంటే 14,760 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయబడింది. అంబుశేలి జాతీయ ఉద్యానవనం గత సంవత్సరం 240 మిలియన్ కెన్యా షిల్లింగ్లను పర్యాటక రంగం నుండి పొందింది ఈ అంబుశేలి జాతీయ ఉద్యానవనం. అంబుశేలి జాతీయ ఉద్యానవనం గత సంవత్సరంలో 240 మిలియన్ కెన్యా షిల్లింగులు, ఈ కెన్యా షిల్లింగ్లను పర్యాటక రంగం నుండి పొందింది. ఇది ఇంచుమించు $3.5 మిలియన్ సమానం. $3.5 మిలియన్ సమానం. ఇంత అమౌంట్ని అంబుశేలి జాతీయ ఉద్యానవనం పర్యాటక రంగం నుండి పొందింది. కిలిమంజారోలో నీటి పథకం పశుపోషకుల ప్రాంతం గుండానే వెళ్ళిపోతుంది. అయితే ఈ నీటిని వ్యవసాయానికి కానీ పశువులకు కానీ వాడడానికి వీలు లేదు. ఇది ఈ కిలిమంజారో ప్రాంత నీటి పథకం పశుపోషకులు ఎవరైతే ఉన్నారో వారి ప్రాంతాల గుండా వెళుతుంది, కానీ ఆ నీటిని వాడుకోవడానికి అవకాశం లేదు. అలా లేకుండా చట్టాలు అనేవి చేయడం జరిగింది. తర్వాత మసాయి, మా అనే పదం నుండి ఈ మసాయి ఉద్భవించింది, అనగా నా ప్రజలు అని. మసాయి అంటే నా ప్రజలు అని. సాంప్రదాయకంగా సంచార పశుపోషకులు. జీవనోపాధి కొరకు పాలు, మాంసంపై వీరు ఆధారపడుతున్నారు. నమీబియా, నైరుతి ఆఫ్రికా, కావోకోలాండ్ పశు కాపర్లు కూడా ఇలానే జీవిస్తున్నారు. అంటే ఈ మసాయి ప్రజలు ఏ విధంగా అయితే పాలు, మాంసం మీద ఆధారపడుతున్నారో అదేవిధంగా నమీబియా ప్రజలు, నైరుతి ఆఫ్రికా ప్రజలు, కావోకోలాండ్ ప్రజలు కూడా పశు కాపర్లుగానే జీవిస్తూ పాలు, మాంసం మీద ఆధారపడుతున్నారు. వీరిని గూర్చి మైకేల్ బాలింగ్ పేర్కొన్నాడు. నమీబియా, నైరుతి ఆఫ్రికా, కావోకోలాండ్ పశు కాపర్ల గూర్చి మైకేల్ బాలింగ్ పేర్కొన్నాడు 1949 సంవత్సరంలో. ది కొలోనియల్ ఎన్క్యాప్సులేషన్ ఆఫ్ ది నార్త్ వెస్ట్రన్ నమీబియా పాస్టరల్ ఎకానమీ. ఇక్కడ కోవోకోలాండ్ పశు పోషకుల ప్రకటన గూర్చి ఆ ప్రకటన ఏమని పేర్కొంటుంది? కోవోకోలాండ్ సరిహద్దులు మూసివేశారు కాబట్టి మేము బ్రతకలేము అని ఒక లేఖను ఇక్కడ ఉన్న పశు పోషకులు రాయడం జరిగింది. ఆ లేఖను గూర్చి ది కొలోనియల్ ఎన్క్యాప్సులేషన్ ఆఫ్ ది నార్త్ వెస్టర్న్ నమీబియా పాస్టరల్ ఎకానమీలో పేర్కోవడం జరిగింది. తర్వాత కొత్త పదాలు. ఖరీఫ్, ఇది వర్షాకాల పంట, సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కోతకు వస్తుంది. అదేవిధంగా రబీ, వసంతకాల పంట, మార్చి నెల తరువాత కోతకు వస్తుంది. మొదళ్ళు అంటే పంట కోత పూర్తయిన తరువాత నేలపై మిగిలి ఉన్న మొక్కల యొక్క మొదటి భాగాన్ని మొదళ్ళు అంటారు. సాంప్రదాయంగా లభించే హక్కును సాంప్రదాయ హక్కు అంటారు. ఫ్రెండ్స్, ఇంతటితో హిస్టరీలో ఉన్న 5 లెసన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రేపటి వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఇదే విధంగా అందిస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.